హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ వైఫ్. నేను మీ దివ్య. రోజు ఇలాగే ఇంట్లో కూర్చుని ఉండగా డప్పుల సౌండ్స్ అవి వినిపించి ఆర్యన్కి చూపిద్దామని పైకి వచ్చాము. నేను పుట్టి పెరిగిందంతా ఈ ఊర్లోనే అయినా బిందెలతో పసుపు నీళ్ళు ఎందుకు తీసుకెళ్తున్నారో నాకు అర్థం కాలేదన్నమాట. ఇక్కడ ఉన్నన్నాళ్ళు కూడా నేను అసలు ఇలా తీసుకెళ్ళటం అన్నది నేను చూడలేదు. మామూలుగా గ్రామ దేవతలకి జాతర జరుగుతుంది కదా, అలాగో లేదంటే ఏమన్నా పెళ్ళిళ్ళకో ఇలా డప్పులు అవి కొట్టుకుంటూ వెళ్తారు. అయితే ఇలా మా ఊర్లో ఊరు ఆడపడుచులు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఇలా పసుపు నీళ్ళు పట్టుకుని గుడి దగ్గరికి అయితే వెళ్తున్నారు. ఏంటి అని కనుక్కుంటే తర్వాత మా డాడీ వాళ్ళు నాకు ఒక స్టోరీ చెప్పారనమాట. మా ఊర్లో ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. ఆ టెంపుల్లో ఇలా మామూలుగా దీపారాధన చేస్తారు కదా, దీపారాధన పెట్టి వెళ్ళిపోయాక ఆ దీపం ఒక్క వేడికి అమ్మవారి వస్త్రాలు ఉంటాయి కదండి, అవి కాలిపోయాయంట. అలా జరగటం అసలు ఊరికి అరిష్టం అని చెప్తూ ఉంటారు. అందుకని చెప్పేసి ఊరికి అరిష్టం అని అనినప్పుడు ఇలా కనుక్కుంటారు కదా పెద్దవాళ్ళని. అలా కనుక్కుంటే ఇలా ఆడపడుచులందరూ కలిసి ఇలా పసుపు నీళ్ళన్నీ తీసుకెళ్ళి అమ్మవారి దగ్గరికి ఈ వాటర్ అన్నట్లతో ఆమెకి అభిషేకం చేస్తారనమాట. ఇలా ఎవ్రీ ఇయర్ కూడా చేస్తూ ఉంటారు. అయితే నేను చూడటం మాత్రం ఇది ఫస్ట్ టైం. డప్పుల సౌండ్కి వీళ్ళు ఇలా బిందెలు పట్టుకుని అలా వెళ్తుంటే అసలు రెండు కళ్ళు సరిపోలేదు. మా మందార చెట్టు చూడండి అసలు ఎంత హైట్ ఎదిగిపోయిందో. అయితే ఈరోజు ఒక చిన్న స్పెషల్ ఉందండి, అదేంటో లాస్ట్లో చూపిస్తాను. ఇంట్లో ఇలా చిన్న సెలబ్రేషన్ ఉంది, అందుకని చెప్పేసి కేక్ అది తెప్పించాము. ఏదైనా మంచి రోజున మంచి పనులు చేస్తే మనసుకి ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా. వచ్చాడండి మా షిమ్ముగాడు. వీడికి వదిలితే కేక్ మొత్తం అంతా ఒకేసారి తినేయగలడు. చిన్నగా ఎక్కడైనా స్వీట్ స్మెల్ వచ్చింది అనుకోండి, ఎంత మంచి నిద్దట్లోనే నడిచొచ్చేయగలదు, అంత ఇష్టం అనమాట. సరదాగా ఇక్కడైతే కొన్ని మంచి మంచి స్నాప్స్ అయితే దిగాము. సాయంత్రం ఒక చోటుకి వెళ్ళాలనుకుంటున్నాం కదా, అందుకని చిన్న షాపింగ్ అయితే ఉంది. దానికోసం నేను కూడా వెళ్దాం అనుకున్నాను, కానీ ఆర్యన్ అస్సలు సహకరించడనమాట. ఇంకా అందుకని చెప్పేసి మా వారు అండ్ మా తమ్ముడు డాడీ అందరూ కలిసి వెళ్ళి కొనుక్కొని వచ్చారు. ఇదైతే మా ఊరండి. సరదాగా అందరూ కార్లో వెళ్ళిపోయారు. నేను బాబు అండ్ మా వారు కలిసి ఇలా బైక్ మీద వెళ్ళామన్నమాట. ఇక్కడికి వచ్చాము కదా, ఇవన్నీ కూడా ఇటుకం పట్టీలు అంటారు. మరి మీ ఊర్లో ఏమని పిలుస్తారో మాకు తెలీదు. ఇటుకం పట్టి అంటే ఇక్కడ ఇటుకలు తయారు చేస్తారు. దానికోసం అని చెప్పి ఇలా శ్రీకాకుళం అటువైపు కొంచెం ఏజెన్సీ ఏరియాస్ ఉంటాయి కదా, అటువైపు నుంచి కొంతమంది ఫ్యామిలీస్ని వీళ్ళు పనిలో పెట్టుకుంటారనమాట ఓనర్స్. చాలా కష్టజీవులండి వీళ్ళు, చాలా చాలా కష్టపడతారు. అమ్మాయి అబ్బాయి పిల్లలు అని కూడా తేడా ఉండదు, అంతలా కష్టపడతారనమాట. సంవత్సరంలో 6 నెలలు విపరీతమైన పని ఉంటుంది వీళ్ళకి. అయితే మా డాడీ ఇక్కడ మా ఊర్లో రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటే ఆర్ఎంపీ అంటారు కదా, ఆర్ఎంపీ డాక్టర్ అనమాట మా ఊర్లో. నా చిన్నతనంలోనే ఇక్కడికి మా ఊర్లోకి వచ్చేసారు. మాకు ఇక్కడ ఎవరు చుట్టాలు కూడా లేరు, కానీ అన్ని ఇయర్స్గా ఉండటం వల్ల డాడీ వాళ్ళంటే మా ఊర్లో వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే నాకు ఎవరితోని పెద్దగా పరిచయం ఉండదండి మా ఊర్లో. చాలా ఫ్యూ ఫ్రెండ్స్ ఉన్నారు. సరిగ్గా చెప్పాలంటే గేట్ దాటి బయటకు కూడా వెళ్ళను అనమాట. అండ్ మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ ఇవే మాకు ఇక్కడ బాగా తెలుసు. అలాగే డాడీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా నిజంగా చాలా క్లోజ్గా ఉంటారండి. అయితే ఇదంతా చెప్పి అసలు విషయం చెప్పలేదు కదా. ఇలాంటి మంచి రోజులో వాళ్ళకి ఏమన్నా ఇవ్వాలని అనిపించింది. అయితే ఫస్ట్ ఏదైనా ఫుడ్ తయారు చేసుకుని తీసుకెళ్దాం అనుకున్నాము.
కానీ అప్పటికప్పుడు అనుకోవటం వల్ల ఇంతమందికి మనం లంచ్ ప్రిపేర్ చేయాలన్నా, డిన్నర్ ప్రిపేర్ చేయాలన్నా చాలా ప్రిపరేషన్ కావాలి, చాలా కొనుక్కోవాలి కదా. అందుకని చెప్పేసి మాకు చేతనైనంత వాళ్ళకి ఏమైతే అవసరం ఉంటుందో అవి కొనుక్కొని వెళ్ళాము. వాళ్ళకి సరైన దుప్పట్లు అవి లేవని తెలిసింది. అందుకని చెప్పేసి ఇక్కడ మాకు దగ్గరలోనే 2 ఇక్కం పట్టీలు ఉన్నాయన్నమాట. అన్ని ఫ్యామిలీస్కి సరిపోయేలాగా తీసుకువెళ్దామని చెప్పేసి ఒక 40 తీసుకెళ్ళాము. మొత్తం 36 ఎన్నో పంచి పెట్టామండి. ఇంకా 4 ఎన్నో మిగిలిపోయాయి. అవి మాత్రం డాడీ పేషెంట్స్కి ఇచ్చేసుకున్నారు. నిజంగా ఫొటోస్ అవి చాలా బాగా వస్తాయి అనమాట. ఈ మేము తీసుకునేవి ఇక్కడ ఇటుకం పట్టీలు. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా ఎలా తయారు చేస్తారు ఏంటి అని. ఇవన్నీ కలిపి దాంట్లోకి నైట్ ఫైర్ చేస్తారనమాట. అది రాత్రంతా కాలుతూనే ఉంటుంది. వాళ్ళు రాత్రంతా కష్టపడి కూర్చుని ఉంటారు. బ్రిక్స్ తయారు చేయడానికి కూడా ఒక మౌల్డ్స్ లాంటివి ఉంటాయి అనమాట. వాళ్ళు చాలా కష్టపడతారండి. అసలు సరైన తిండి అది కూడా వాళ్ళు పట్టించుకోరు. చాలా మందికి తెలిసే ఉంటుంది ఏజెన్సీ వాళ్ళు ఎలా ఉంటారో. చాలా మంది అలా ఉండటం వల్ల వాళ్ళకి పూర్తిగా తెలియదు అనమాట. పిల్లల్ని కూడా సరిగా కేర్ చేయలేరు వాళ్ళు. ఎంతసేపు కష్టపడటమే వాళ్ళకి తెలుసు. హెల్త్ కేర్ అది కూడా సరిగా తీసుకోలేరు అనమాట. నిజం చెప్పాలంటే మెడిసిన్స్ కూడా పూర్తిగా కోర్స్ వాడరు. అలా ఉంటారు వాళ్ళు. అయినా ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఉన్న దాంట్లోనే వాళ్ళు తృప్తి పడుతూ ఉంటారు కదా. బాడీకి సరిపడా పోషక విలువలు అవి తీసుకోకపోయినా అంత కష్టపడి పనిచేసుకుంటూ ఉంటారు కదా. దానివల్ల ఏమో ఏదన్నా చిన్నది వచ్చినా చాలా తొందరగా నయమైపోతూ ఉంటాయి. అన్నీ ఉండి ఒక్కొక్కసారి చిన్న చిన్న పనులు కూడా మనం చాలా అశ్రద్ధ చేస్తూ ఉంటాము. అలా చేయటం వల్ల మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కొక్కసారి అనారోగ్య పాలవుతూ ఉంటాము. పైగా వెంటనే నీరసపడిపోతూ ఉంటాం కదా. ఒక ఇటుకం పట్టీలో నా చేతిలో ఉన్న దుప్పట్లు ఉన్నాయి చూడండి. రోడ్ సైడ్ అమ్ముతారు, మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. అలాంటివి ఇచ్చేసాము. ఇది ఇంకొకటి అనమాట. ఇది చాలా పెద్దది ఉంది. ఇక్కడ వాళ్ళకి కూడా ఇచ్చేసి వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. చాలా మంది ఇక్కడ వాళ్ళు మా డాడీ దగ్గర చూపించుకోవడానికి వస్తూ ఉంటారు. మీరు అక్కడ చూడండి, పాపం చిన్న పిల్లలు ఎలా ఉన్నారో ఆ మట్టిలోనే ఆడుకుంటూ. అక్కడే అసలు చాలా ఈగలు ఉన్నాయన్నమాట. కానీ ఇంకా అంతేనండి, వాళ్ళంత కేర్ తీసుకోలేరు ఇంకా పిల్లలకి. అందుకనే ఎక్కువ మోషన్స్ అవి అవటం, వామిటింగ్స్ అవి అవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఆర్యన్ అయితే అసలు ఎంత హ్యాపీ అయిపోతున్నాడో. వాడి చేతులతో వాడు వాళ్ళందరికీ ఇస్తుంటే. ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పిస్తూ ఉండాలండి మనం. వాళ్ళ చేత్తోనే ఇలాంటి పనులు చేయించడం వల్ల చాలా పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి. ఉదాహరణకి అసలు ఆర్యన్ ఏదైనా సరే ఈజీగా ఇవ్వగలరండి ఎవరికైనా. తొందరగా పేచి పెట్టి ఇది నాకు కావాలి, నాకే కావాలి అని ఎప్పుడు అనుకోడు. ఎవరికైనా ఏదైనా సరే అన్నీ పెడతాడనమాట. ఇది చిన్నప్పటి నుంచి మా డాడీ వాళ్ళు మేము అన్నీ ఇలా వాళ్ళకి ఇవ్వమా వీళ్ళకి ఇవ్వమా అని చెప్తూ ఉంటే అసలు సరదా పడిపోతూ ఉండేవాడు. ఇప్పుడు కొంచెం తెలుస్తుంది కదా, ఇంకా హ్యాపీగా ఉంటున్నాడు. నిజం చెప్పాలంటే వాడికి పెట్టడం చాలా ఇష్టం. ఈరోజు మా వాడి హ్యాపీనెస్ చూసి ఏదైనా చిన్న బర్త్డే పార్టీ అయినా సరే, మనకి స్పెషల్ డే అయినా సరే ఆర్యన్తో ఏదైనా ఇలాంటి మంచి పనులు చేయించాలనిపించింది. అనిపించటం కాదండి, ఖచ్చితంగా చేస్తాను. వెనకతల వాళ్ళ ఫేసెస్, మా వాడి ఫేసెస్ వెలిగిపోతున్నాయి. వాళ్ళకి ఏం చిన్నది ఇచ్చినా ఎంతో హ్యాపీ అయిపోతూ ఉంటారు కదా. ఇక్కడ ఈ ఫ్యామిలీస్ అన్నీ ఇంత కష్టపడుతున్నాయి. ఏదో ఊరు కాని ఊరు వచ్చి మా ఊర్లో ఇక్కడ ఉంటున్నారు. సరదాగా ఈ రోజంతా ఆర్యన్తో అండ్ మా వారితో మా ఫ్యామిలీతో ఇలా వచ్చి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసాము. మంచి కెమెరా అది ఉంటే డిఎస్ఎల్ఆర్ లాంటివి ఇక్కడ మంచి ఫోటోషూట్ అది చేయించుకోవచ్చు. చాలా బాగుంది ప్లేస్ అది. ఏదేమైనా అండి, పల్లెటూరు అందాలు మాత్రం సిటీల్లో మనకి దొరకవు. ఇలా ఒక మంచి రోజున మంచి పని చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో, ఆ రోజంతా మనకి చాలా హ్యాపీగా, చాలా పాజిటివ్గా, ప్రశాంతంగా ఉంటుంది. ఇది జరిగి చాలా రోజులు అవుతున్నా పోస్ట్ చేయకుండా మాత్రం ఉండలేకపోయాను. అంత హ్యాపీగా అనిపించింది అనమాట ఆ రోజు నాకు. సరదాగా ఇలా స్పెండ్ చేసి ఇంటికి వచ్చాక
ఇంట్లో పని వంట కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకుని పైకైతే వచ్చి కూర్చున్నాము. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి వ్యూ. సన్సెట్ టైంలో మ్యాజికల్ స్కై కనిపిస్తుంది. ఒక సైడ్ అంతా గ్రే కలర్లో, ఒక సైడ్ అంతా ఆరెంజ్ కలర్లో భలే అందంగా ఉంది కదా. కరెక్ట్గా ఇలా వీడియో తీస్తుంటే ఒక మంచి మెరుపు కనిపించిందండి. చూడండి వీడియోలో పడింది ఎంత అందంగా ఉందో. ఇదండి ఇవాళ వీడియో. మరి మా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.